యాక్చువల్లీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మాట్లాడుకునే ముందు ఐ నీడ్ టు సే సంథింగ్. దెన్ సే ఎవ్రీథింగ్. పిల్ల పిల్ల నిన్ను చూడగానే మళ్ళా చూడాలనిపించేలా ఉన్నావే నువ్వే పిల్ల. మళ్ళా 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 నన్ను కవ్విస్తుంటే ఎలా కొట్టేస్తానే పిల్ల నీకోసం నేను కిల్లా. అరే అవిష్, వెనకలో ఒక పిల్ల కిరాకుందరా. అవునా? అవునరా. సడన్ గా చూడ, మెల్ల తిరిగి చూడు, డౌట్ వస్తుంది. ఓ ఎట్లుందిరా? ఆకే కిరికిరి కిరాకేంద్ర ఇంకెక్కువే ఉంది. నవ్వు హరివిల్లు రెండు నా కళ్ళు చాలా వంట చూడటానికి. తిరిగి నువ్వలా హొయలలికిస్తే ఆగలేక నా ప్రాయం పరుగులు తీస్తూ నిన్నే చేరి ఆశగా నిన్ను చూడసాగే. పిల్ల పిల్ల నిన్ను చూడగానే మళ్ళా చూడాలనిపించేలా ఉన్నావే నువ్వే పిల్ల. నీ చూపులే సురకత్తులై గుచ్చేస్తుంటే నన్నిలా కాపాడే వారే లేరా. ఇంతందం నా సొంతం కావాలంటే ఏం చెయ్యాలో తెలిపే వారే లేరా. ఏంద్రా ఇది రోజు రోజుకి ఇంత సెక్సీగా కనిపిస్తుంది? మొఖానికి పౌడర్ ఎక్కువ పూసుకొని వస్తుందా, లేకపోతే పౌడర్ బదులు అందం పూసుకొని వస్తుందా? అవునరా, నీకు భలే సెట్ అయిపోతుంది. ఇట్లా చూపులతో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఏం చేస్తావు మరి? పోయి డైరెక్ట్ నంబర్ ఇవ్వడమే. అప్పుడే అంత డైరెక్ట్ అయిందిరా బాయ్. అరే ఈ జమానాలో ఉన్నావురా. పెన్నుందా? థ్యాంక్స్.
ఈ టైంలో ఎవడరా బాబు? అవిష్ గాడు. హలో హలో, చెప్పురా. అదే మేమందరం ఇక్కడ చాడడానికి వచ్చినాం రా, నువ్వు రావచ్చు కదా. అరే మొన్ననే ఫేస్బుక్లో ఒక అమ్మాయి పడిందిరా, ఫస్ట్ టైం కాఫీ దానికి పిలిచింది. పోతున్నారా? ఓహో, అట్లా అంటావా? అరే రే మన ఫ్రెండ్స్ ఏదో చెప్పకరా బాబు, సాలేగాళ్ళు కుళ్ళుకొని వస్తారు. ఓకే ఓకే, నువ్వు వాళ్ళతో ఉండి ఛాయ్ తాగు, నీ అమ్మాయితో వెళ్ళి కాఫీ తాగుతా. ఎంజాయ్ ఎంజాయ్, బాయ్. బాయ్ మామా, బాయ్. రానన్నాడా? పోరుతో బయటికి పోతున్నాడా ఆడు? నీ ఎక్స్ప్రెషన్ని బట్టే అర్థమవుతుందిలే, ఆడికి మనకంటే పోరు ఎక్కువైంది. వచ్చుంటే బిల్లు కట్టించేవానిగా సాలేగాడితో. అచ్చా, వాడికి త్వరలోనే బ్రేకప్ అవ్వాలి. బా ఏంది బ్రేకప్లు మేకప్లు అంటున్నావు? అయినా నువ్వేందే ఇక్కడ? నీ మీద ఒక బుక్ రాసినా, నీ దోస్తుల ముందు చెప్దామని వచ్చా. ఏయ్ నా మీద ఏంటో. హాయ్ నమస్తే వనకం, నా పేరు. మీకు అవసరం లేదులే. ఇగో నేను మీ దోస్తు గర్ల్ ఫ్రెండ్. ఇక వీడు ఎట్లా అంటాడంటే, కర్మగాలి నేను వీడి గర్ల్ ఫ్రెండ్ అయినందుకు ఇక రెస్టారెంట్కి పోతాం, ఆడ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు ఒక్కటి ఆర్డర్ చేసి సగం సగం తిందామంటాడు. నాకేమో ఫుల్ హందీ బిర్యానీ తింటే కానీ కడుపు నిండదు. ఇక ఐస్ క్రీమ్ తినడానికి పార్లర్కి పోయినాం అనుకో, ఆడ పెద్ద పోటుగాడ్లాగా మెన్యూ కార్డ్ వేయమని చెప్తాడు. ఏదో పెద్ద పీకేటట్టే పేజీలన్నీ తిప్పుతాడు. లాస్ట్కి అన్నిటికంటే తక్కువ ఉన్నదో ఆర్డర్ చేస్తాడు. దాని బదులు ఆర్డర్ తెచ్చేటోడికే అన్నిటికంటే తక్కువ ఏది ఉందో అది ఏమనొచ్చు కదా. అందరు ఎట్లనో చూస్తుండగా మళ్ళీ వాళ్ళందరి ముందర నా ఇజ్జత్ మొత్తం మనలో కలుపుతాడు. ఇక సరేలే, జిఎస్టీలు ఉన్నాయని చెప్పి అడ్జస్ట్ అయితే. ఇక బర్త్డేలు, లవర్స్ డేలు అని కొన్ని రోజులు ఉంటాయి కదా, అసలు ఆ రోజుల్లో నాకు ఒక్క గిఫ్ట్ ఇచ్చినట్టు చరిత్రలోనే లేదు. ఇక మా ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ ఇచ్చినాడు అని అడిగితే ఇక ముఖం చూపియలేక మూతి తిప్పుకొని వెళ్ళిపోతా. పొరపాటున వీడికి ఎప్పుడైనా చార్మినార్ కట్టామని కాంట్రాక్ట్ ఇస్తే 4 మినార్లు ఎందుకు పైసలు దండగా అని చెప్పి ఒకటే మినార్ కట్టి వదిలేసే రకం వీడు. ఇక లాస్ట్కి ఒక చెప్తా, కిరాక్ ఉంటది. ఇక మేమిద్దరం బండి మీద ఎప్పుడైనా బయటకు పోయినాం అనుకో, స్లోప్ వచ్చిందనుకో పెట్రోల్ కాలుతుందని బండి ఆఫ్ చేస్తాడు. అప్ వచ్చిందనుకో కావాలని నాతోటే నూకిపిస్తాడు. ఇది వీడి బుక్ లో చరిత్ర. అయినా ఇట్లాంటి వాడితే ఎట్లా దోస్తానా చేస్తున్నారు మీరు? చాయ్ సిగరెట్లో సగం సగం వేసుకుంటారు కదా. అయినా మీరు ఎట్లా పోతే నాకేంది కానీ, ఇక ఇట్లాంటి వాడితో గంట కూడా గడపలేను అసలు. నా వల్ల కాదు ఇదంతా. ఇగో నీ చరిత్ర మొత్తం నీ దోస్తుల ముందు చెప్తే గానీ నీకు సిగ్గుశరం రాదని చెప్పి మొత్తం చెప్పినా, ఇక అంతే నీకు నాకు బ్రేకప్. బ్రేక్? అరే అట్లా కాదే, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం కదా. కూర్చునేది లేదు, నించునేది లేదు, పోరాపో. దీన్ని భరించడం నా వల్ల కాదు. నేను అదే అనుకుంటున్నారా, నీకు ఈ పోరు ఎట్లా పడ్డదని. హాయ్, నీకు పిల్లెందుకు రప్పిస్తున్నారోడా? దొబ్బేయండి చల్. దీనమ్మ జీవితం. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అసలు మనం వచ్చిన దానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది, విను, వింటే తెలుస్తుంది. సరే కంటిన్యూ. ఏంద్రా అట్లున్నావు? ఏం లేదు డాడ్. పర్లేదు చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయికి కాఫీ షాప్లో టిష్యూ పేపర్ పైన నంబర్ రాసిచ్చిండు. కాల్ చేస్తుందా చేయదా అని ఆలోచిస్తున్నాను. ఆ పాపం మీరెందుకు నవ్వుతున్నారో నాకు అర్థమైంది. అయినా మీ రోజుల్లో ఇట్లా జరుగుండేది కాదు కదా. అసలు మీ రోజుల్లో లవ్ ఎలా చేసేవాళ్ళు? అమ్మాయిలను ఎట్లా పడేసేవాళ్ళు? అరే మొన్న కిరణ్ గారు దావత్కి ఎందుకు రాలేరా? తాత వాళ్ళ ఇంటికి పోయిండరా, నువ్వు పోయినావా? పోయినారా బాయ్. అరే ఆ గొర్రెపోతు ఏం తిని పెరిగిందో కానీ తిన్న ఒక్క ముక్క ఉడకలే అరగలేరా. తిన్న ముక్కలు తిన్నట్టే పొద్దుగాలే ఇందులో బయటపడ్డాయి. అరే నిజం చెప్పిండ్రా. ఓ
ఫస్ట్లో ఒక స్టోరీ అనుకుంటే మధ్యలో ఇంకో స్టోరీ ఏంది? అంటే ఇప్పుడు 2 స్టోరీలు చెప్తావా? నేను సంథింగ్ అంటే నువ్వే కదా ఎవ్రీథింగ్ అన్నావు. తప్పదా? తప్పదు. సరే తొందర చెప్పు, నేను ఇంటికి తొందర పోవాలి. అరే మొన్న కిరణ్ గారు దావత్కి ఎందుకు రాలేరా? తాత వాళ్ళ ఇంటికి పోయినారా? నువ్వేనా? పోయినారా బాయ్? అరే ఆ గొడ్లపోతే ఏం తిని పెరిగిందో కానీ తిన్న ఒక్క ముక్క ఉడకలే అడగలేరా? తిన్న ముక్కలు తిన్నట్టే పొద్దుగాలే ఇందులో బయట ఉంటాయి. అరే నిజం చెప్పిరా? అది అంచుడేంద్రా మరి. అరే కడుపు కాలేంది కారా, మళ్ళీ ఏదో లోపల పంపించకపోతే పేగులు మోతుకుంటాయి. ఇడిదే ఇక ఏమైందిరా? తను ఎన్నిసార్లు చూసినా మళ్ళా చూడాలనిపిస్తుందిరా. నువ్వు చూస్తావురా, కానీ ఆ పిల్ల చూస్తలేదు. అసలు నేను దేక్తనే లేదు కదా అబ్బే. అంటే మామ ఆ పిల్ల కూడా నేను చూస్తే మస్తు ఉంటుంది కదా అన్న మీనింగ్ అంతే. అరే నువ్వు చూసినావో లేదు, తను కూడా నన్ను చూసిందిరా. హే ఊకోబే, ఏడా చూసిందిరా? అరే సంవత్సరం నుండి గుడ్లు అప్పగించి నువ్వు చూస్తున్నాగా నా పిల్ల ఏడా చూస్తుందిరా? అరే అది అమ్మాయిరా, మనలా గుడ్లలో గుడ్లు పెట్టి చూస్తా అదరా గుడ్ల గుబ్బోడా. నేను నమ్మరా. అరే తను చూసిందిరా, నేను చూసినారా, నాకు తెలుసురా. సరే సావురా, చూస్తే చూసుకోనరా, నన్ను చంపక్. ఏంది మళ్ళా దూరం నుండి చూసింది కదా? చూసింది కదా, ఇప్పుడు చూసినావు కదా నువ్వు. అరే మామ నీకు అర్థమైతే లేదురా నేను ఏ టోన్లో అన్నాను. అయినా వెనకటికి నీలాంటోడు ఒకడు గుడి ముందు నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటే వాడికి పెట్టినట్టు ఫీల్ అయ్యాడంట. జర పదిలం రే, చూసుకో జరా. అరే ప్రేమలు ఎప్పుడు పడ్డానో తెలియదురా భయ్, కానీ ప్రేమ ఏ రూట్లో ఏ ట్రాక్లో పడిస్తుందో చెప్పలేం కానీ పడ్డారా ఇక లేచి పాకాల్సిందే. అరే నువ్వు పాక్తావో దేక్తావో నాకు తెలియదురా. మళ్ళా చెప్పలేదని అనుకోకు, ముందే చెప్తున్నా, ఈ ప్రేమ అంటేనే బంక లాంటిదిరా. ఈ బంక ఎంత జిడ్డుగుంటదంటే నువ్వు ఏం పెట్టి తోమినా బంక పోయినా జిడ్డు మాత్రం పోదు. ముందే చెప్తున్నా, చూసుకోవాలా. అది నోరారా బంక గింక అని ఏందిరా అది? బంక అయితే ఏదో ఒకటి పెట్టి తీసేవచ్చురా, కానీ ఈ అమ్మాయిని మాత్రం గీనుంది వేయలేకపోతున్నారా. ఇక సాల్లే చెప్పడం. అరే ఆ పిల్ల మన దుకాణంలో దొరికే చాక్లెట్ ఆరా, పోయి కావాలని కానీ చూసి కొనుక్కోవడానికి. అరే జర సోచాయించరా. అరే అయినా ప్రేమ గుడ్డిదని ఎవడరా చెప్పింది? ఇప్పుడు చెప్తున్నా, ప్రేమ చెవిటిది కూడా. ఎందుకంటే ఎంత చెప్పినా నువ్వు విని సావట్లేదు కాబట్టి. అవునా? అచ్చా అట్లనా రా. సరే నువ్వు ఇంటికి రారా. రే నడుచుకుంటా నడుచుకుంటా అరే నడుచుకుంటా. రే రే అరే అరే ఆగుబే, అరే అరే ఆగురా, అరే ఆగుబే, రే నిన్నే రా. అరే నాయిగాడు వచ్చినట్టున్నాడు రా. అరే విజయ్ గడ్ రా. అరే వచ్చిర్రా మన వాళ్ళు. రే హలో రా. నువ్వెప్పుడు వచ్చినావురా విశాఖపట్నం నుంచే? నిన్నేరా. అవునా? మా నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఇక మీద ఇక్కడే. అవునా? ఏంటి లవ్ ఎంత వరకు వచ్చింది? ఏదో నడుస్తాను. రే నువ్వైనా చెప్పురా ఆయనకి ఈ లవ్లు గివ్వులు ఏందని. ఎందుకురా వాడిని అలా నిరుత్సాహపరుస్తావు? అరే ఈ దాగుడు మూతలు చాలించి ఇకనైనా ఆ పిల్లకి నీ మనసులో మాట చెప్పరా. అరే నిజం చెప్తున్నారా సాలే? అయినా ఈడేంద్రా భయ్ ఎప్పుడు ప్రేమలు దోమలు అనుకుంటా తిరుగుతాడు ఈడు. ఈ నేషాలు మనిషి దేహాలు దాటి మనసు లోతులను చేరేది ప్రేమ. నగ్న సౌందర్యాలను మించి నిత్య సౌఖ్యాలను అందించేది ప్రేమ. ప్రేమంటే వాడిపోయే అందం కాదు, ఒడిన చేరే బంధం, ఓదార్చే అనుబంధం. ఇంకా పద్యాలు చెప్పుడు మానలేదా? అరే ఏం లాంగ్వేజ్ రా అది? అరే మంచి చెప్పురా బాయ్ అంటే పద్యాలు పాడి వాడిని ఇంకా చెడగొడుతున్నావు. అరే సంక నాకిపిస్తావేంది?
వాడి మనసులో అంత సంఘర్షణే ఉంటే ఆమెతో సాన్నిహిత్యం కోసం సహిస్తాడు లేరా? సాహసం మగాడి సత్తువు తెలిపే సమరం. అర్థమైందా? అయినా ఆ ఆడపిల్ల సిగ్గు విడిచి ఏం మాట్లాడుతుందిరా? ఇది చెప్పడానికి నారా విశాఖపట్నం నుంచి వచ్చింది. ఇన్ని ఇట్లా కాదు. అరే అన్నట్టు మర్చిపోయినా, ఇందాక మీ నాయన దారిలో కలిసిండు, అర్జెంటుగా నేను రమ్మన్నాడు, చల్లండి అన్నాడు. రే మిమ్మల్ని కలిసానన్న ఆనందంలో మా నాన్నకి టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయా, అందుకే పిలిచాడేమో. వెళ్తున్నా. మిత్రమా, నువ్వు ట్రై చేస్తూనే ఉండు. మౌనంగా చూసే కొంటె చూపులే రాయబారం, ఆ మౌనమే సమాధానం. అరే మామ, కొంచెం ఈ మెంటల్ గాడికి జర దూరంగా ఉండరా బాయ్. ఎందుకు బే? ఏం లేదురా, మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ ముందు ప్రిస్క్రిప్షన్ కోసం వీడికి ఇట్లా నేను వెయిట్ చేపిస్తాడేమో అని భయం అవుతుందిరా. అబ్బా ఇవాళ వాడు ఇంటికి నడుచుకుంటా పోతావా? సాలే. సరేరా, నీ సావు నువ్వు సావు. చెప్పు, ఏం తిందాం? నాకేమొద్దు, నేను లైట్గానే తింటాను. ఐఎమ్ ఆన్ డైట్. నువ్వు తిను. ముందు వెజ్ తినాలని ఉంటుంది. 2 స్పూన్స్ తింటే బోర్ వస్తుంది. నాన్ వెజ్ తింటే పొట్టొస్తుంది. బాగా తినాలి, వెయిట్ తగ్గాలి అంటే కష్టం కదా బేబీ. నువ్వు చెప్పైతే నాన్ వెజ్ తినొద్దని కంట్రోల్లో ఉంటా. నేను చెప్తే నువ్వు కంట్రోల్లో ఉన్నట్టు కాదు, నేను కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. నీకు నచ్చింది తిను.